రేవంత్ రెడ్డి పాలన విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన బాధ్యతలు చేపట్టి నెల రోజులు అవుతుంది. డిసెంబర్ 7న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచే తన మార్క్ మొదలైందని చెప్పొచ్చు. అదే రోజు ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను తొలగించడం ద్వారా తన పాలన ఎలా ఉండబోతుందో సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే 6 గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి 2 హామీలు అమలు చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ను అమలు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రిలో పేదలకు 10 లక్షల వరకు విలువైన వైద్య చికిత్సలు అందేలా చూశారు. ఇక 100 రోజుల్లో మిగిలిన హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం లబ్ధిదారులను గుర్తించడానికి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో అభయాస్తం దరఖాస్తులను స్వీకరించారు. ఇక గత సర్కార్ చేపట్టిన పలు విధానాలపై రివ్యూ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ఆచరణలోకి తెచ్చారు. ఫార్మసిటీని సరికొత్త రూపులో తీసుకొస్తామని చెప్పారు. ఫార్మసిటీని విడతల వారీగా జీరో కాలుష్యంతో క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అలాగే మెట్రో రైల్ అలైన్మెంట్ ను మార్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపును గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఢిల్లీతో సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరమని రేవంత్ రెడ్డి గ్రహించారు. అందుకే ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజాభవన్లో రేవంత్ జనం నుంచి స్వయంగా వినతులు స్వీకరించి వారిలో ధైర్యాన్ని నింపారు. ఇక తాను కాన్వేలో వెళ్తున్నప్పుడు తన కోసం ట్రాఫిక్ ను ఇబ్బంది పెట్టొద్దని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన బాధ్యతలు చేపట్టి నెల రోజులవుతుంది. డిసెంబర్ 7న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచే తన మార్క్ మొదలైందని చెప్పొచ్చు. అదే రోజు ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను తొలగించడం ద్వారా తన పాలన ఎలా ఉండబోతుందో సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన రోజే 6 గ్యారెంటీలపై ఫైల్ పై తొలి సంతకం చేశారు.
కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల పాలనపై మా ప్రతినిధి మరింత సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, గడిచిన నెల రోజుల కాంగ్రెస్ పాలనపై అటు ప్రజలు ఇటు విపక్షాల రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు రేపటితో నెల రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ మార్పులు చూపించే క్రమంలోనే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గడిల పాలనను బద్దలు కొడతాం, ఇనుప కంచెలను తొలగించి ఖచ్చితంగా ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారుస్తాం, ప్రజాభవన్ ప్రజల సమస్యల కోసం పరిష్కారానికి కృషి చేస్తాం అనే విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ ప్రగతి భవన్ కు సంబంధించిన ఇనుప కంచెను తొలగించడం కాకుండా అక్కడ ప్రజాపాలన నిర్వహించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే సమస్యల్ని కావచ్చు, ప్రజల సంబంధించిన దరఖాస్తులు స్వీకరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఉన్న పరిస్థితి, హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లో అంటే రెండో రోజే దీనికి 6 గ్యారంటీలో భాగంగా 2 గ్యారంటీలు అమలు పరిచారు. ఒకటి ఏదైతే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న క్రమంలో దానికి సంబంధించింది అమలు పరిచారు. మరోవైపు ఏదైతే ఆసుపత్రుల్లో 10 లక్షల వరకు బీమా వసతి కల్పిస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ 2కు సంబంధించిన హామీలను ఇప్పటికే కొనసాగిస్తున్న పరిస్థితి. దీనికి ఈ క్రమంలోనే ఇప్పటికే అంటే ఆర్టీసీ అధికారులు చెప్తున్న ప్రకారం ఇప్పటికే ఆర్టీసీలో మహిళలు 1 కోటి పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నట్టు కూడా లెక్కలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మార్కు పాలన మాత్రం అందిస్తున్న పరిస్థితి. ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలోనే ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన నిర్వహిస్తామని ఏదైతే ప్రజాపాలనలో ఖచ్చితంగా తెలంగాణని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తమ దూకుడిని కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ఇటు ప్రజాపాలన కొనసాగిస్తున్నారో ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం ఇప్పటికే అందరూ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు కూడా గ్రామ స్థాయిలో ఇటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్వీకరించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే 1 కోటి పైగా అంటే అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఈ రోజు తోటి 6వ తేదీ వరకు ముగియడంతో ఇప్పటికే దీనికి సంబంధించి మళ్ళీ విధి విధానం దీనికి సంబంధించి అమలు పరిచే విధానం కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఏదైతే 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి అమలు పరుస్తామని కూడా చెప్పిన క్రమంలోనే ఇప్పటికే నెల రోజులు అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ మిగతా హామీలను కూడా నెరవేరుస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు కూడా ఖచ్చితంగా తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తాం, ఖచ్చితంగా గత 10 ఏళ్లలో అవినీతి మరకల్ని పూడ్చివేస్తాం, ఏదైతే ప్రధానంగా ఇటు కాళేశ్వరం కావచ్చు ఏదైనా ప్రధాన దాంట్లో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం, కూకటి వేళ్లతో లెక్క పెడతాం, ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని కూడా ఇటు సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రులు కూడా ఇటు మేడిగడ్డ కావచ్చు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సందర్శించారు, అక్కడ సమీక్షలు నిర్వహించారు, దానికి సంబంధించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఇటు అదేవిధంగా ఇటు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే తెలంగాణలో అంటే ఆర్థికంగా సహకారం అందించాలని కూడా ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసిన పరిస్థితి. అదేవిధంగా రష్యాకు సంబంధించి కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ ని ఢిల్లీలో 2 రోజుల పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ కలిశారు. మరోవైపు నరేంద్ర మోడీని కూడా కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కూడా ఇటు కోరిన పరిస్థితి. ఈ క్రమంలోనే మొత్తంగా తెలంగాణలో ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్రేడ్ మార్క్ పాలన మాత్రం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా మరో కొద్ది రోజుల్లో మిగతా 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మార్క్ పాలన అందిస్తున్నారని చెప్పొచ్చు. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.